పద్మవల్లిని తనతో పాటు తీసుకుపోయిన నరసింహుడు అంతఃపురంలో ప్రత్యేక మందిరాన్ని కేటాయించి సకల మర్యాదలతో చూసుకోసాగాడు. నరసింహునికి మాత్రం మానసిక శాంతి కొరవడింది. ప్రాణత్యాగం చేస్తూ ఆనందుడు చూసిన చివరి చూపు అతడి మస్తిష్కంలో ముద్రించుకుపోయింది. రాత్రులు నిద్రపట్టేది కాదు. కళ్ళు మూస్తే దీనంగా చూస్తున్న ఆనందుడి మొహం కనిపించేది. అతడు బల్లున తన మీద రక్తం కక్కుకున్నట్టుగా కలలో కనిపించేది. నరసింహుడు కంగారుగా లేచి తన శరీరమంతా తడిమి చూసుకునేవాడు. ఈ వ్యవధిలో అతనికి అన్నపానీయాలు సహించేవి కావు. ఆహారం నిద్ర లేక క్రమంగా నీరసించిపోయాడు. ఏడాది కాలం గడిచింది. పద్మవల్లి దుఃఖం నుండి బయటపడింది. ఏడాది కాలంగా తనను ఏ విధంగానూ బాధ పెట్టని నరసింహుని ఔదార్యాన్ని గ్రహించింది. తన మందిరంలోని పరిచారికుల ద్వారా నరసింహుని గుణగణాలు తెలుసుకొని ద్వేషభావాన్ని వీడింది. కానీ నరసింహునికి మాత్రం శాంతి లభించలేదు. నరసింహుని స్థితి తెలుసుకొని రాజవంశహితం కోరే పెద్దలంతా దేశ దేశాల నుంచి విచ్చేశారు. పండితులు, పురోహితులను పిలిచారు. మహారాజు మానసిక స్థితిని, అతడు అనుభవిస్తున్న మానసిక వ్యధను వివరించారు. పండితులు నరసింహుని నక్షత్ర బలాలు, జాతక చక్రాలు పరిశీలించి పుణ్యక్షేత్ర దర్శనాన్ని సూచించారు. అంతఃపుర కాంతలతో సహా నరసింహుని తీసుకొని కాశీ ప్రయాణమయ్యారు. గంగానదిలో స్నానం చేయించారు. ఆ పవిత్ర గంగా తీరంలోనే యజ్ఞాలు నిర్వహించారు. ప్రాయశ్చిత్తాలు చేయించారు. మానసిక శాంతి కలిగేందుకు వేద పఠనం, పురాణ కాలక్షేపాలు చేయించారు. కాశీ పట్టణంలో గంగానది తీరంలో ఒక భవనాన్ని నిర్మించి అన్ని వసతులు కల్పించి తగినంత మంది పరిచారికలను అప్పగించి పద్మవల్లిని అక్కడే ఉండమని సగౌరవంగా చెప్పి ఆమెను అక్కడే విడిచి నరసింహుడు తన అనునాయులతో తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. పద్మవల్లి జీవితం మరలా మూడుబారింది. ఆ భవనంలో ఒంటరిగా నిస్సారమైన జీవితాన్ని గడిపేది. ఆనందుడు, నరసింహుడు ఆమె స్మృతి పదంలో చిరిగిపోయిన తండ్రి గుర్తుకు వచ్చేవాడు. తండ్రి గుర్తుకు వచ్చిన రోజుల్లో ఒంటరిగా తన మందిరంలో కూర్చొని రోజంతా ఏడ్చేది. పరిచారికలు ఆమెను ఓదార్చడానికి ఎన్నో విధాలుగా అనునయించేవారు. ఎప్పుడు తినేదో, ఏం తినేదో తెలిసేది కాదు. పరిచారికలు సమయానికి ఆమెకు అన్నీ అందుబాటులో ఉంచేవారు. రోజంతా తన మందిరంలో నిలబడి దూరంగా కనిపిస్తున్న గంగానదిని చూస్తూ ఉండేది. తనకంటే ఆ గంగానదిలో తిరిగాడే పడవలు, చేపల కోసం నదిపై ఎగురుతూ తిరిగే కొంగలు అదృష్టవంతులని అనుకునేది. ఏళ్లు గడిచిపోయాయి. పరిచారికలు కొందరు చెప్పకుండా వదిలి వెళ్ళిపోయారు. పద్మవల్లిపై అభిమానం గల కొందరు మాత్రమే మిగిలారు. పద్మవల్లి జీవితంలో కొత్త మార్పులేవీ రాలేదు. ఎప్పటిలానే ఒకరోజు తన మందిరం నుండి గంగానది తీరంలో వచ్చిపోయే పడవల్ని చూస్తూ కూర్చుంది. గంగానదిలో ఇసుక తిన్నెలపై తిరుగాడుతున్న వ్యక్తి పడిపోవడం గమనించింది. కొంత వ్యవధి గడిచినా అతడు లేవకపోవడం చూసి తన పరిచారికలను వెంట తీసుకొని నదీ తీరానికి వెళ్ళింది. చూడగా అతనొక వృద్ధుడు. దుస్తులు, ఆభరణాలను చూస్తే ఏ రాజ్యానికో రాజల్లే కనిపించాడు. పరిచారికల సాయంతో అతన్ని భవనానికి చేర్చి సపర్యాలు చేసింది. వైద్యుని పిలిచి అతడిని పరీక్షించమని చెప్పింది. వైద్యుడు పరీక్షించిన పిమ్మట రోగి మనోవ్యాధతో బాధపడుతున్నాడని, నిరసించి ఉన్నాడని చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. సమయానికి మందులిస్తూ మంచి భోజనం అందే ఏర్పాటు చేసి అతడు కోలుకునే వరకు కనిపెట్టుకుని ఉంది పద్మవల్లి. అతడు కోలుకొని తాను కాశీ పట్టణానికి సమీపంలో ఉన్న విద్యాపురి అనే గొప్ప రాజ్యానికి ప్రభువునని, తన పేరు కార్తికేయుడని, తన భార్య వియోగం వలన కలిగిన దుఃఖంతో గంగానదీ తీరంలో సంచరిస్తూ ఉన్నానని తన వృత్తాంతం చెప్పాడు. పద్మవల్లి సేవకులను పిలిచి అతడి రాజ్యానికి కబురు పెట్టింది. మంత్రి, సైన్యాధ్యక్షుడితో కూడి అతడి పరివారం తరలి వచ్చింది. ఆరోగ్యవంతమైన తమ ప్రభువును చూసి వారు ఎంతో సంతోషించి పద్మవల్లికి కృతజ్ఞతలు తెలియజేశారు.
కార్తికేయుడు తన రాజ్యానికి వెళ్లే ముందు పద్మవల్లిని సమీపించి, ఈ కాశీ పట్టణంలో ఒంటరిగా నివసిస్తున్నారు. జీవితమందు అనురక్తి లేని అంత్యకాలమందు గడిపే జీవనం సాగిస్తున్నారు. కారణాంతాలు ఉండి ఉండొచ్చుగాక, నేను ప్రశ్నించను. కానీ సాధారణ జీవితం గడపాలనే కోరిక మీలో ఉంటే నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. నిస్సారమైన జీవితం గడుపుతున్న పద్మవల్లికి ఎటువంటి ఆసక్తి కలగలేదు. కానీ ఆమె పరిచారకులు ఆమెకు ఎన్నో విధాలుగా హితవు పలికి ఆ వివాహానికి అంగీకరింపచేశారు. ఆమె కార్తికేయునితో విద్యాపురానికి చేరుకుంది. ఆ పట్టణమంతా పెద్ద పెద్ద ప్రాకారాలతో, గొప్ప రాజప్రసాదాలతో నిండి ఉంది. ప్రభువైన కార్తీకుడు గొప్ప కళారాధకుడు. మందిరాలన్నీ నిత్యం సంగీతంతో, మంజీరనాదాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. పద్మవల్లి జీవితం పునర్రంజితమైనది. నిలువెత్తు ఆనందాన్ని ఆమె జీవితంలో ఎవరో కడవలతో పోసినట్లుగా ఉక్కిరిబిక్కిరయింది. గొంతెత్తి పాడింది, గజ్జెకట్టి ఆడింది. వనమంతా మయూరంలా పరుగులు తీసింది. కార్తీకుడు ఆమెను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకునేవాడు. ఆమెలో కలిగిన మార్పులను గుర్తించి ఆమెను ప్రోత్సహించేవాడు. కార్తీకుడు ఆమెకు గొప్ప గొప్ప దేవాలయాలు, విద్యాలయాలు, వనాలు, అడవులు, జలపాతాలు చూపించాడు. ఆమె కార్తీకుణ్ణి ఎంతగానో ఆరాధించింది. ఆమెలో దాగిన కలలు తిరిగి ఊపిరిపోసుకున్నాయి. ఒకరోజు ప్రాతకాల సమయంలో నదీ తీరంలో కార్తీకుడు సంధ్యావందనం చేస్తున్నాడు. ఆ సుందర దృశ్యాన్ని చూసి ఆమె పులకరించి ఆ దృశ్యాన్ని చిత్రపటంగా చిత్రించింది. కార్తీకుడు సంధ్యావందనం ముగించుకుని నీళ్లు విడిచాడు. ఉత్తర క్షణంలో ప్రాణాలు కూడా. పద్మవల్లి నింగికూలి తనపై పడ్డట్టుగా బిగుసుకుపోయింది. దుఃఖాది దేవతే అయ్యింది. ఆమెను వారించడానికి ఎవ్వరికీ తరం కాలేదు. ప్రాణత్యాగానికి సిద్ధపడింది. పరివారమంతా పట్టి ఆమెను నిలువరించారు. ఆమె కళ్ళ ఎదుటే కార్తీకుడు వదిలి వెళ్ళిపోయాడు. రాజ్యంలో ఉన్న ప్రజలు, కళాకారులు, పండితులు వచ్చి బోరున విలపించారు. కార్తీకునిపై తమకున్న అనురాగానికి గుర్తుగా దేశ దేశాల నుండి బ్రాహ్మణులను రప్పించి ఉత్తర క్రియలు ఘనంగా జరిపించింది పద్మవల్లి. పద్మవల్లికి ఒకే ఒక బాధ్యత మిగిలిపోయింది. కార్తీకుని మొదటి భార్య వల్ల కలిగిన ప్రదీపవర్మ అప్పటికింకా పసిప్రాయంలోనే ఉన్నాడు. మంత్రి, ఆచార్యులతో చర్చించి అతడిని పట్టాభిషిక్తుని చేయించింది. తాను వానప్రస్థం స్వీకరించి పట్టణం వెలుపల నదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడే నివసించనారంభించింది. ప్రదీపుడు, మంత్రులు అనునిత్యం వచ్చి ఆమెను సందర్శించి వెళ్ళేవారు. ప్రజల బాగోగులు, ప్రదీపునికి ఎదురయ్యే పరిపాలనా చిక్కులు అడిగి తెలుసుకునేది పద్మవల్లి. ప్రదీపునికి అవసరమైన సూచనలు, హెచ్చరికలు చేసేది. తండ్రి వల్లనే పండితులను, వీరులను, విద్యావేత్తలను ఆదరించమని, ప్రజలను ప్రేమగా పరిపాలించమని హితవు చెప్పేది. తండ్రిని మించిన ప్రభువును కమ్మని ఆశీర్వదించేది. ప్రదీపుడు యుక్త వయసుకు రాగానే అతడికి వివాహం జరిపించింది. అతడి సుఖ సంతోషాలను చూసి ఆనందించింది. ఒకనాటి రాత్రి ఆమెకు కలలో తండ్రి, ఆనందుడు, కార్తీకుడు కనిపించారు. వారికి కొంత దూరంలో గొప్ప వెలుగు కనిపించింది. ఆ ముగ్గురు ఒక్కరొక్కరుగా వెళ్ళి ఆ తేజస్సులో ఐక్యమైపోయారు. ఆమె నిద్ర నుండి మేల్కొని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఉదయాన్నే వచ్చి చూసిన ప్రదీపునికి ఆమె జాడ తెలియలేదు. సైన్యాన్ని పంపి
నలుదిక్కులా వెతికించాడు. అయినా ఆమె జాడ ఎవ్వరికీ ఎప్పటికీ తెలియలేదు.